వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను పానాసోనిక్ వెట్ గ్రైండర్ని తీసుకున్నాను. దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది. దీని మోడల్ MKGW200 వైట్. ఇది ఎలా పనిచేస్తుందో కూడా మీరు చూడవచ్చు. ఈ బాక్స్ పైన కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాడు చూడండి. ఈ గ్రైండర్ కెపాసిటీ వచ్చేసరికి 2 లీటర్స్, వోల్టేజ్ మనకి 230 వోల్ట్స్. ఇందులో ఏమేమి వచ్చాయో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఈ గ్రైండర్ని ఎందుకు తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలోనే చెప్తాను. గ్రైండర్ వచ్చేసరికి ఇదండి, కొంచెం లైట్ వెయిట్ గా అయితే ఉంది. దీనిపైన మూత కూడా చాలా నీట్ గా ఉంది మరియు మంచి క్వాలిటీతో వచ్చింది. కింద పడ్డా కూడా మనకి అంత తొందరగా బ్రేక్ అయితే అవ్వదు. గ్రైండర్ 3D ఆల్ఫా ఫ్లోతో వచ్చింది. దీని వలన పిండి కూడా చాలా ఫాస్ట్ గా మెదుగుతుంది. ఇందులో ఇచ్చిన బెల్ట్ కూడా మనకి యాంటీ స్లిప్ HD బెల్ట్. ఆన్ అండ్ ఆఫ్ చేసుకునే స్విచ్ మనకి పెద్దగా ఇచ్చారు. ఎవరైనా కూడా దీన్ని ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఇందులో అన్బ్రేకబుల్ ట్రాన్స్పరెంట్ లిడ్ ని ఇచ్చారు. ఇందులో ఓవర్లోడ్ స్విచ్ కూడా ఇచ్చారు. ఈ గ్రైండర్ లో కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయని నేనైతే ఈ గ్రైండర్ ని తీసుకున్నాను. ఫైనల్ గా మనకి గ్రైండర్ అయితే ఇలా ఉందండి. ఇందులో 2 రాళ్ళు ఇచ్చారు. మనకి ఈ లోపల రోల్ కూడా చాలా నీట్ గా ఉంది. కొత్తది కాబట్టి మనం ఒక 2-3 సార్లు గనక క్లీన్ చేసుకొని తర్వాత వాడుకోవచ్చు. మనకి స్టోన్స్ 3D ఆల్ఫా ఫ్లో తో రావడం వలన పిండి కూడా చాలా ఫాస్ట్ గా మెదిగిపోతుంది. అలాగే స్టోన్స్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి. క్లీన్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఈ గ్రైండర్ లో మనకి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారండి. మనం మూత పెట్టినప్పుడు అక్కడ ఫిట్ అయ్యి గ్రైండర్ ఆన్ చేసినప్పుడు రన్ అవుతుంది. గ్రైండర్ రన్నింగ్ లో ఉన్నప్పుడు పిల్లలు ఎవరైనా లిడ్ ఓపెన్ చేసినట్లయితే గ్రైండర్ ఆగిపోతుంది. సో దీని వల్ల మనం ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఇలా లిడ్ పెట్టిన తర్వాత పైన ఉన్నటువంటి క్యాప్ ని మనం ఈ విధంగా టైట్ గా టైట్ చేసుకోవాలి. చూడండి, మనకి కేబుల్ వైర్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. దీని వలన మనం గ్రైండర్ ని ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇలా ఆన్ అండ్ ఆఫ్ బటన్ ని పెద్దగా ఇచ్చారు. మనం ఒకటి మీద కనుక తిప్పినట్లయితే గ్రైండర్ రన్ అవుతుంది. ఈ గ్రైండర్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ 8490 రూపీస్ అని అయితే ఇచ్చారు. నేను ఫ్లిప్కార్ట్ ఆఫర్లో 6000 కి తీసుకున్నాను. ఈ గ్రైండర్ మనకి 5 ఇయర్స్ వారంటీతో వచ్చేస్తుంది. అలాగే దీంట్లో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు. ఇక్కడ గ్రైండర్ ప్లాట్ఫామ్ కూడా మనకి ఇలా లోతుగా ఇచ్చారు. దీనిలో ఏవైనా పప్పులు కానీ వాటర్ కానీ పడితే పక్కనున్న హోల్లో నుంచి బయటకు నెట్టవచ్చు. ఇక్కడ నేను పప్పుని నానబెట్టానండి. ఆ పప్పు ఎలా మెదుగుతుందో కూడా మనం ఇప్పుడు చూద్దాం. గ్రైండర్ ని ఆన్ చేస్తున్నాను. పిండి మనకి ఎంత లూజ్ కావాలో మధ్య మధ్యలో మనం ఇలా వాటర్ ని పోసుకోవచ్చు. మనకి లిడ్ పైన ఈ విధంగా చిన్న గిన్నెలాగా ఇచ్చారు కదండి. ఇందులో మనకి హోల్ ఉంటుంది. అందులో నుంచి మనం ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ ని పోసుకోవచ్చు. పైన సైడ్ కి మనకి ఇలా హోల్ ఇచ్చారండి. ఇందులో మనకి ఇచ్చిన ప్లాస్టిక్ నైఫ్ ను ఉపయోగించి బ్యాటర్ ఎంత వరకు ప్రిపేర్ అయిందో మనం చెక్ చేసుకోవచ్చు. గ్రైండర్ ఇలా రన్నింగ్ లో ఉన్నప్పుడు మనం లిడ్ ని తీసినట్లయితే గ్రైండర్ ఆగిపోతుంది. గ్రైండర్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇన్ కేస్ ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లోను అలాగే ఫ్లిప్కార్ట్లోను అవైలబిలిటీలో ఉంది. లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.